కువైట్లో రంజాన్ చివరి 10 రాత్రులు చాలా ప్రత్యేకం. ఉపవాసం ఉండి కూడా ఈరోజు ఇఫ్తార్ కోసం దాదాపు 20 రకాల వంటలు చేశాము. నిద్ర లేదు, రెస్ట్ లేదు. సాయంత్రం వరకు వంటలే. మటన్ సన్నయ్య, పిజ్జా, స్వీట్ ఇంకా చాలా రకాలైతే చేశాము. కానీ వంట చేస్తూ ఒక చిన్న విషయం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాయుడు వ్లాగ్స్. ఈరోజు కువైట్లో రంజాన్ 25వ రోజు. ఇది రంజాన్ చివరి 10 రాత్రుల్లో వచ్చే ఒక ప్రత్యేక పవిత్ర రాత్రి. ఈ రాత్రి అల్లా దగ్గర ప్రార్థనలు చేస్తే చాలా పుణ్యం వస్తుందని నమ్మకం. ఒక రాత్రి ప్రార్థన 1000 నెలల ప్రార్థన చేసినంత పుణ్యం అని చెప్తారు కువైట్ వాళ్ళు. అందుకే ఆ చివరి 10 రాత్రుల్లో చాలామంది మసీదుకి వెళ్తారు. రాత్రంతా నమాజ్ చేస్తారు, దువా ప్రార్థన చేస్తారు. అందుకే కువైట్లో కూడా రంజాన్ చివరి 10 రాత్రుల్లో మసీదులో చాలా జనాలు అయితే కనిపించారు. కువైట్లో రంజాన్ నెల కాకుండా మామూలు రోజుల్లో అయితే కొందరైతే మసీదులకు వెళ్ళి నమాజ్ చేస్తారు, కొందరైతే ఇంట్లోనే చేసుకుంటారనమాట. అలా రంజాన్ నెలలో మాత్రం బయటకు వెళ్ళని వాళ్ళు కూడా రాత్రి 10 చివరి రాత్రులు ఖచ్చితంగా నమాజ్కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఈ చివరి 10 రాత్రుల్లో ఒక పవిత్రమైన రాత్రి ఉంటుందని వాళ్ళ నమ్మకం. ఈ రాత్రి వేల నెలల కంటే గొప్పదిగా చెప్తారు. అందుకే చాలామంది ముస్లింలు ఈ రోజుల్లో రాత్రంతా అంటే మసీదులోనే ఉంటారనమాట, అంటే నమాజ్ చేసుకుంటా. కానీ మన లాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పని కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు రంజాన్ 25వ రోజు కోసం ఇఫ్తార్ కోసం మేము చాలా కష్టపడి దాదాపు 20 రకాల వంటలు చేసినాము. మటన్ సన్నయ్య, ఈ మటన్ సన్నయ్యకైతే ఫస్ట్ ఉడకబెట్టి మనమైతే ఫస్ట్ అంటే ఒక సన్నయ్యలో ఉల్లిపాయలు అల్లం ముక్కలు కట్ చేసి వేసుకొని ఆ తర్వాత మటన్ ఉడికించి ఆ తర్వాత ఇవి ఇలాంటి ప్లేట్లో పెట్టుకొని ఇది సాస్ అనమాట. ఇందులో టమాటా కెచప్, ఆలివ్ ఆయిల్, అలాగే మ్యాగీ, సాల్ట్ ఇంకా 2-3 రకాల సాసులు అయితే వేసి మొత్తం మిక్సీ చేస్తుంది జూలీ. ఆ తర్వాత అయితే ఈ మటన్ పైన అయితే పోతుంది అనమాట. అందులో టమాటా డక్కుస్ కూడా కొంచెం వేసి కలిపింది. ఇప్పుడు చూడండి అదంతా ఇప్పుడైతే మటన్ పైన అయితే వేస్తుంది అనమాట. ఇదేమో ఆలివ్ ఆయిల్. కువైట్ వాళ్ళు ఎక్కువ రంజాన్ నెలలో ఆలివ్ ఆయిల్ ఎక్కువ తింటారనమాట. ఇది వేసి కలిపి ఆమెను పోసేయడం దానిపైన, అంటే మామూలు ఆయిల్ అయితే ఇంకా వేసేది లేదు. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపే మసాలాలు వేసేసి అంటే దానికి కస్తూరి చుట్టేసి మనం ఇంకా గ్యాస్ మీద పెట్టి ఉడికించేయడమే. అలానే ఒక 4 hours అయితే ఉడికించినారనమాట. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద మొక్కలు కదా, వీళ్ళకి బాగా జ్యూసీగా ఉడకాలి. అందుకనేసి ఒక 4 hours అయితే ఉడికించినారు. పైన కొత్తిమీర వేసుకోవాలి, అలాగే పుదీనా, అంతే. అవి వేసేసుకొని మూత పెట్టి ఉడికించేయడమే. ఇవి వెల్లుల్లిపాయలు కూడా వేసింది, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. వాటికి బదులు ఇలా వెల్లిపాయలు అయితే పెట్టిందనమాట. అంటే వెల్లిపాయలు అంటే తెల్లగడ్డలు, అలాగే రోజ్మేరీ కొంచెం పెట్టి ఇలా కాస్త చుట్టేసి ఇలా గ్యాస్ మీద డైరెక్ట్ ఉడికించేయడమే. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంక ఇందులో ఏం వేసేది ఉండదు. ఆ తర్వాత వైట్ రైస్ చేసుకొని, అంటే మామూలుగా మనం రైస్ ఎలా చేస్తామో వైట్ రైస్, అలా వైట్ రైస్ చేసి ఆ రైస్ మీద అయితే ఈ మొక్కలు పెట్టేయడం అంతే. అందులోకి డక్కూస్ అయితే చేసుకున్నారు, అంటే కర్రీ కావాలి కదా, అందులోకి డక్కూస్ అనమాట. ఇలా అయితే ఉడికిపోయింది బాగా మెత్తగా. ఇది 4 hours అయితే ఉడికిందనమాట ఖచ్చితంగా, 4 గంటలు. చూసారా? ఆ తర్వాత ఇలా వైట్ రైస్ చేసుకొని ఆ రైస్ పైన అయితే మొక్కలు పెట్టేసుకున్నారు అంతే. ఇది డక్కుస్తో తినేస్తారు అనమాట. ఇంకేదేమో పిజ్జాలు అనమాట. ఒక 5-6 రకాలు అయితే చేస్తున్నారు. ఈ పిజ్జాలోనే వెరైటీస్ చాలా ఉంటాయన్నమాట. అంటే పుతాయిర్లు అంటారు, పిజ్జాలు అంటారు, రకరకాల పేర్లు అయితే పెడతారు వీటికి. ఈ వంటలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు రెస్ట్ కూడా ఉండదు, అంటే నిద్ర కూడా ఉండదు, అంటే తిండి కూడా ఉండదు అనమాట. వాళ్ళ ముందర మనం ఏం తినలేము సాయంత్రం వరకు. కానీ ఇఫ్తార్ టైంకి అందరూ ఆనందంగా తింటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. కువైట్ వాళ్ళు పిజ్జాలకైనా పుతార్లకైనా ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తారు. కానీ పిండి మాత్రం ఒకటే కలిపి అన్ని రకాల వెరైటీస్ అయితే చేస్తారనమాట. అంటే ఈ పిండి ఎలా కలుపుతారంటే 1 కిలో మైదా పిండి, ఒక 2 మజ్జిగ డబ్బాలు, ఒక పెరుగు డబ్బా, అలాగే 1 కప్పు ఒక 1/2 కప్పు ఆయిల్,
ఒక హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకోవాలి, ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్ అనమాట ఒక చిటికెడు. ఆ తర్వాత ఈస్ట్ కొంచెం వేసుకోవాలి. ఈస్ట్ వచ్చేసి మనం కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట 1 నిమిషము. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పైన కొంచెం హాట్ వాటర్లో కొంచెం వేసుకొని అది బాగా కలిపి ఆ పిండిలో పోసేయాలి. ఎందుకంటే పిండి అనేది కొంచెం బాగా పొంగుతుంది అనమాట. ఒక 1 అవర్ బయట పెట్టేయాలి. బాగా పిసికి బాగా కలుపుకోవాలన్నమాట పిండి. ఆ తర్వాత ఒక 1 అవర్ మూత పెట్టి అంటే ఆ పిండికి గాలి పోకుండా అయితే మనం బాగా కవర్ చేసి పెట్టేయాలి. ఒక 1 అవర్ తర్వాత చేసి ఆ పిండి బాగా పులిసి బాగా పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఇలా చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. పిజ్జాలు కానీ ఇలాగా మనం ఏదైనా సరే ఆ పిండితో చేసుకోవచ్చు అనమాట. ఈ కువైట్ వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు. ఇవన్నీ మా మేడమే చేసింది. ఇవి పైన నూగులు అయితే వేసినారనమాట. వీటిలో చాలా రకాల జీపను వాళ్ళు తినేటి ఏవైతే వాళ్ళకి ఇష్టమో అవన్నీ పెట్టుకున్నారు. చాలా రకాల జీపను, అలాగే అల్లం అంటే జున్ను అనమాట, అది కూడా పెట్టుండారు వీటిల్లో. కొన్నిటికైతే పలాపీలు అనమాట, అంటే సేమ్ వడల్లాగా ఉంటాయి. ఆ వడలతో కొన్ని చేసినారు. ఆ తర్వాత పైన కోడిగుడ్డు పోసి ఆ పైన నూగులైతే వేసినారు అనమాట. ఆ తర్వాత ఇలా పెరిగిలో పెట్టేయడమే. అంతే, చాలా సింపుల్గా అయితే చేసేస్తారు కువైట్ వాళ్ళు ఇలాంటివి. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా పిజ్జాలు ఇలాంటివి చేయడం. ఇవన్నీ అంటే కింద మాడకూడదు అనమాట. ఫస్ట్ అయితే కింద మనం బాగా ఎర్రగా కాల్చుకోవాలి, ఆ తర్వాత పైన పెట్టుకోవాలన్నమాట. అంటే ఇలాంటి ప్లేట్తో కానీ లేకపోతే చలాకుతో కానీ మనం అలా అంటే వచ్చేస్తాయి. ఇవైతే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవి మాడిపోకుండా మనం పెట్టిన ఒక 5-10 నిమిషాల్లోనే అవి అయిపోతాయి అనమాట. మనం వాటి మీద కన్నేసుకొని ఉండాలి, లేకపోతే ఏమారినామా మారిపోతాయి. మనం ఒకవేళ మర్చిపోయినామా మాడిపోతాయి అనమాట. ఈరోజు మా ఇంట్లో ఒక సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇఫ్తార్ కోసం మా మేడం ఒక స్పెషల్ స్వీట్ అయితే తయారు చేసినారు. కానీ చాలా కేర్ఫుల్గా అయితే చేసినారనమాట. కానీ ఏమైందో తెలియదు, కొంచెం టైంలోనే ఆ స్వీట్ కొంచెం ఇలా మాడిపోయింది. మామూలు రోజుల్లో అయితే ఇలా జరిగితే కొంచెం కోపడుతుంది, కానీ కొంచెం తిట్టడం అలా జరుగుతుంది అనమాట. కానీ ఇప్పుడు రంజాన్ నెల కదా ఫ్రెండ్స్, ఈ నెలలో కోపం పెంచుకోవడం, అంటే అరవడం, గొడవ పడడం అలాంటివి తగ్గించారనమాట కువైట్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే రంజాన్ నెలలో కేవలం ఆకలితో ఉండడం మాత్రమే కాదు, మన మాటల్లో మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలని చెప్తారు. అందుకే స్వీట్ మాడిపోయినా ఎవరు కోప్పడలేదు ఫ్రెండ్స్. పర్లేదులే మళ్ళీ చేద్దాం అనేసి మళ్ళీ అయితే చేసినారు. కొంచెం వాటిల్లోనే కొన్ని మంచివి ఉన్నాయి. ఆ మంచి వాటిలో మాత్రం జూలీ ఇప్పుడు స్వీట్ తయారు చేస్తుంది. ఈ నెల మనకు అంటే కువైట్లో ఈ రంజాన్ నెల మనకు సహనం, ఓర్పు, మంచి మనసు నేర్పుతుంది అనమాట. ఇలా ప్రతిరోజు కష్టపడి పని చేసిన తర్వాత ఇఫ్తార్ టైం అయితే వచ్చేసింది. అప్పుడు అందరూ కలిసి కూర్చొని తింటారనమాట. ఆ సమయం చాలా ఆనందంగా ఉంటుంది. రోజంతా ఆకలిగా ఉన్న తర్వాత మొదటి ముక్క తింటే వచ్చే ఆనందం చెప్పలేం. ఇది ఇఫ్తార్ వంటలు అనమాట. మటను, సూపు, ఇదేమో చికెన్తో చేస్తున్నారనమాట. ఇది ఈరోజు మా ఇంట్లో ఇఫ్తార్ ఫ్రెండ్స్. ఆ తర్వాత సోకూర్ కోసం అనమాట. ఇవి కోళ్ళు నైట్కి తెల్లారుజాము తినడానికి. ఇప్పుడైతే తొందరగానే చేసేస్తున్నారు, 1:30-2 లోపు. ఇలా చికెన్ అంతా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఒక కొత్త రెసిపీ అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈసారి చేసినప్పుడు అయితే నేను వీడియో తీస్తాను. ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి. రంజాన్ 22 సహూర్ అనమాట. చికెన్ అయితే చేస్తున్నారు. ఇదేమో పిల్లలకి మధ్యాహ్నం అన్నం లేదు కాబట్టి ఇదే అనమాట. ఇది తినేసి పడుకుంటారు.
ఇప్పుడైతే దివాణీలోకి ఎత్తుకోపోయినారు అనమాట అన్నం చేసుకొని. టైం ఎంత అయినా టైం 1:30 చేసేస్తున్నారు. ఎప్పుడు తిన్నా ఈ మధ్య వారం నుంచి 1:30 చేస్తున్నారు కదా. అంతకుముందు 2-3 అవుతుంది. అందుకు లేట్ అవుతాను. ఎక్కడ పప్పులో తక్కువ ఎటు నువ్వు ఉంచి రోజను అనగులు ఇంటిస్తావి అనగులు అదా ఇంటిస్తావి ఇగులు అది హత్తి సాల్ట్ డాకారు. కువైట్లో రంజాన్ రోజుల్లో మా రోజు ఇలా గడిచింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 25వ రోజు రంజాన్ ఎలా అనిపించింది, మీకు ఏ వంట నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.